వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. ఆర్టీసీ సిపిఎస్ నిధులు ఖాళీ. ఆర్టీసీ యాజమాన్యం తీరుతో ఉద్యోగులు ఆందోళన. వాడుకున్న సొమ్మును వెంటనే చెల్లించాలని డిమాండ్. రుణాలు అందక ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు ఆవేదన. హైకోర్టు ఆశ్రయించాలని యోచనలో సిపిఎస్. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి సహకార పరపతి సంఘం దివాలా దశకు చేరుకుంది. ఉద్యోగుల వేతనాల నుంచి 7% డబ్బులు నెలవారీగా సిపిఎస్కు జమ చేస్తూ ఉంటారు. ఈ నిధుల నుంచి తక్కువ వడ్డీకి ఉద్యోగులకు రుణాలు ఇస్తారు. గతంలో సుమారు 3,000 కోట్ల నిధులతో ఉన్న సిపిఎస్ ఖజానా ఇప్పుడు దాదాపు ఖాళీ అయిపోయింది. ఫలితంగా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు డబ్బులు అందడం లేదు. దాంతో ఉద్యోగులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా వాడుకున్న సొమ్మును వెంటనే సిపిఎస్కు చెల్లించాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు. అవసరాలకు వాడుకున్న యాజమాన్యం. ఆర్టీసీలో సుమారు 40,000 ఉద్యోగులు ఉన్నారు. వారికి ఆర్థికపరంగా ఏ ఇబ్బంది వచ్చినా సిపిఎస్ ఆదుకునేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్న టైంలో ఆర్టీసీ యాజమాన్యం సిపిఎస్ నిధులు వాడుకుంది. ఏళ్ళు గడుస్తున్నా ఖర్చు చేసిన నిధులు సిపిఎస్లో జమ చేయలేదు. దాంతో ఉద్యోగులు సిపిఎస్ రుణాలు అందడం లేదు. తమ సంస్థ నిధులు ఆర్టీసీ యాజమాన్యం వాడుకొని తిరిగి చెల్లించడం లేదని గతంలో సిపిఎస్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో వాడుకున్న నిధులు వెంటనే సిపిఎస్కు తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ యాజమాన్యం గత ఏడాది సుమారు 350 కోట్లు వరకు సర్దుబాటు చేసింది. కొందరు ఉద్యోగులకు సిపిఎస్ రుణాలు అందాయి. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.